ప్రియులారా, కుటుంబ ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ దేవుని సన్నిధికి రండి. ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధి పోగొట్టుకోకుండా అందరం దేవుని సన్నిధిలో ఏక మనస్సు కలిగి, ఏక హృదయం కలిగి దేవుని సన్నిధిలో కూర్చుని కార్యక్రమాన్ని మనం చూద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన, మధురమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎన్నిక లేని మా బ్రతుకులు అపాత్రులము, అయోగ్యులము, అపాత్రుల్ని పాత్రులుగా చేయు నీ కృప, నీ ప్రేమ ఎంతో గొప్పది. బ్రతకడానికి అయోగ్యులైన వారిని బ్రతికించే నీ ప్రేమ ఎంతో గొప్పది. నిన్ను స్తుతించి కొనియాడుచున్నాం. నువ్వు లేని జీవితము చీకటి బ్రతుకులు. మానవునికి అతని యొక్క జన్మను సార్థకత చేయి దేవుడవు నీవు ఒక్కడవి. నువ్వు లేని జీవితానికి విలువ లేదు, అర్థము లేదు. అటువంటి నిర్జీవ స్థితిలో ఉన్న మా బ్రతుకులను వెలుగులోకి తీసుకొచ్చి మాకు ఈ గొప్ప సత్యాన్ని మాకు నేర్పించి, సత్యదేవుడు ఎవరో బయలుపరుచుకుని మమ్మల్ని బలపరిచి నీ మార్గాల్లో మమ్మల్ని నడిపించుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మిస్ అవ్వకుండా వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మీరు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వారిని వర్ధిల్లింప చేయవలసిందిగా కోరుకుంటూ, ప్రస్తుత అపాయకరమైన ఈ పరిస్థితుల్లో నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరి చుట్టూ కంచి వేసి, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అన్న వాగ్దానము, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అనే వాగ్దానము నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల పక్షంగా జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ, ఇతర దేశాల్లో ఉన్న ప్రియుల కొరకు, స్వదేశంలో ఉన్న ప్రియుల కొరకు ప్రార్థిస్తూ, ఇప్పుడు నేను స్తుతించడంలో, వాక్య పరిచర్యలో సహాయం చేయమని కోరుకుంటూ, యేసు ప్రభుని దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, అందరికీ వందనాలు. మన పాటల పుస్తకాల్లోంచి 168వ పాట పాడుకుందాం. దూతగణములెల్లా ఆరాధించరుగనే పాట మనం అందరం కలిసి మనం పాడుకుందాం. గణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి.
నన్ను పిలచిన, పరిశుద్ధ స్వాస్యమునకు నన్ను పిలచిన, సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను, సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా, ప్రవేశింపచేసి ఉన్న ప్రియా యేసువా, పూజించెద నిన్ను నాదు జీవితమంతా, పూజించెద నిన్ను నాదు జీవితమంతా. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి, సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందన స్తుతులు, సమాధానకర్త నీకే వందన స్తుతులు. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనం ఒక విషయాన్ని మనం ప్రారంభించుకున్నాం, మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అంటే మొట్టమొదట మనం ఆత్మలో వర్ధిల్లాలి అని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగెను, నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఆయన తీసి పారవేయును. నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఎవరు? తండ్రి అయిన దేవుడు తీసి పారవేస్తాడట. యేసు ప్రభువు వారు చెప్తున్నారు స్వయంగా, నాలో ఫలించని అనగా ద్రాక్షావల్లిలో ఫలించని లేక నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును
అన్నాడు. మనం ఫలించాలి, ఆయనలో మనం ఫలించాలి. ఆయనలో ఫలించాలి అంటే 7వ వచనంలో మనం చదువుకున్నాం, మీరు నా యందును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మనం ఆయన యందు నిలకడగా స్థిరంగా ఉంటే, ఆయన యందు ఉండడం అనగా సంఘమందు నిలిచి ఉండడం అని అర్థం. స్థిరంగా మనం ఉంటే ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటాయి. నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నారు. ఆ విధంగా మనం ఫలించడానికి అవకాశం కలుగుతుంది. ఆయన మాటలు మన యందు ఎప్పుడు నిలబడతాయంటే ఆ మాటలు మన యందు ఎప్పుడు నిలబడతాయంటే యేసు ప్రభువారు ఒక చక్కటి ఉపమానం మనకి తెలియచేశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త, ఆయన మాటలు ఎప్పుడు మన యందు నిలబడతాయో యేసు ప్రభువారు చక్కగా మనకి తెలియచేశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం కానించి మనం చదువుకుందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. విత్తువాని గూర్చిన ఉపమాన భావాన్ని మీరు వినండి, నేను తెలియచేస్తానని ఆ ఉపమానం యొక్క భావాన్ని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. అంటే వాక్యాన్ని వింటారు. వాక్యాన్ని విన్న తర్వాత ఎప్పుడైతే దాన్ని గ్రహించలేదో, ఆ మాటలు ఎప్పుడైతే వాళ్ళకి గ్రహింపులోకి రాలేదో, ఎప్పుడైతే గ్రహించలేదో, అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోతాడు. ఎప్పుడైతే ఒక పొలములో ఒక ఆకుమడి లేకపోతే ఒక మడి, ఒక 2 ఎకరాలు 3 ఎకరాల మడిని సిద్ధం చేసి అందులో విత్తనాలు చల్లామనుకోండి, ఈ పక్షులు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోతే, ఎత్తుకుని వెళ్ళిపోతే ఇంకా భూమి ఏం ఫలిస్తుంది? అది ఫలించదు, అది నిష్ఫలంగానే ఉంటుంది. అదే విధముగా హృదయం అనే ఆ భూమిలో విత్తనాలు విత్తబడిన తర్వాత దాన్ని నువ్వు గ్రహించకపోతే దుష్టుడికి అవకాశం, దుష్టుడు వచ్చి ఆ మాటలు ఎత్తుకుని పోతాడు. అందుకని విన్న వాక్యము గ్రహించాలి. చెప్పబడిన వాక్యం ఏమిటి అనేది స్పష్టంగా గ్రహించగలగాలి. గ్రహించిన నాడే నువ్వు ఫలించగలుగుతావు. గ్రహించాలి. నువ్వు ఎప్పుడైతే గ్రహించలేదో సాతానుకు చోటిక, వాడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుని పోతాడు. గ్రహించాలి. ఆ వాక్యాన్ని గ్రహించేంత వరకు నువ్వు సాధన చెయ్యాలి. ఏదో చదివి దాటికి వెళ్ళిపోవడం కాదు. అది నువ్వు గ్రహించేంత వరకు కూడా నీ భక్తి జీవితాన్ని అక్కడ సాధన చెయ్యాలి. ఈ అంశం ఏమిటి, యేసు ప్రభు దేని గురించి మాట్లాడారు దీన్ని అని నువ్వు గ్రహించాలి. గ్రహించినప్పుడు అది నాటబడుతుంది, అది ఫలిస్తుంది. నువ్వు ఎప్పుడైతే గ్రహించలేదో అపవాదికి అవకాశం, వాడొచ్చి ఎత్తుకుని పోతాడు. అంచేత వాడు నిష్ఫలుడవుతాడు, దారి పక్కకు వస్తాడు. వాక్యం విన్నాడు కానీ ఫలించడు, విత్తనాలు పడినవి కానీ ఫలించడు. ఫలించని తీగలివే. వింటాడు వాక్యం కానీ ఫలించడు. ఎందుకు ఫలించడంటే గ్రహింపు లేదు. గ్రహింపు లేదు కనుక ఎవరికి చోటు అంటే అపవాదికి చోటు, వాడొచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అందుకే వాక్యాన్ని గ్రహించాలి.
చాలా జాగ్రత్తగా గ్రహించాలి, ప్రతి అంశాన్ని గ్రహించాలి. గ్రహించే విధముగా నువ్వు బైబిల్ స్టడీ చేయాలి, ధ్యానించాలి. గ్రహించలేదు, సాతానికి అవకాశం అంతే, వాడు వచ్చి ఎత్తుకొని పోవును అని ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు కదా. చూడండి 19వ వచనము, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు, వింటాడు వాడు, వినడానికి కాదు, వినియు. వింటే సరిపోదు, విన్నవాడు గ్రహించాలి. వినియు గ్రహింపక ఉండగా, అంటే వినియు కూడా గ్రహించిన వారు ఉంటారు. వినియు గ్రహించక ఉండగా దుష్టుడు వచ్చి, అదిగో ఎప్పుడైతే నువ్వు గ్రహించలేదో దుష్టుడికి అవకాశం, వాడికి తెలిసిపోద్ది, ఓ వీడు విన్నాడు కానీ వీడికి ఏమీ అక్కలేదు, బుర్రకి వీడికి గ్రహింపు లేదు వీడికి అని వాడొచ్చి వీడు మనకి ఈజీగా దొరికేస్తాడు, వీడు ఈజీగా మన గోల్లోకి వచ్చేస్తాడు. వీడు వాక్యాన్ని విన్నాడు కానీ వీడికి గ్రహింపు కలగలేదు, వీడు ఈజీగా మన గోల్లోకి వస్తాడు, వీడిని ఈజీగా పడగొట్టొచ్చు వీడని వాడు వచ్చి నీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని పోతాడంతే. మనిషి కుమారుడేమో వచ్చి వాక్యాన్ని విత్తెళ్ళాడు, వీడి పని ఏంటంటే నువ్వు ఫలించకూడదు, ఫలిస్తే దేవుడికి మహిమ కలుగుద్ది కనుక నువ్వు ఫలించకూడదు. వీడు పొంచుంటాడు, వీడు వస్తాడు, నువ్వు గ్రహించలేదు, వచ్చి వీడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇక నువ్వు అక్కడే ఉంటావు, దారి పక్కనే ఉంటావు అంతే. నువ్వు దారిలో ఏమేమి నడవు, దారి పక్కనే ఉంటావు. ఎన్ని సంవత్సరాలు గడిచినా దారి పక్కనే ఉంటావు, దారిలోకి ఏమీ రావు. సంవత్సరాలు వెళ్ళిపోతాయి తప్ప నువ్వు దారి పక్కనే ఉంటావు. ఇగో దారి పక్కన విత్తబడిన వాడు వీడే అన్నాడు. దారి పక్కనే బ్రతుకులు సాగిపోతూ ఉంటాయి. వాడేమి మార్గంలో నడవడు, దారి పక్కనే ఉంటాడు. వాడి జీవితంలో వాడి క్రియలు పాపక్రియలుగానే ఉంటాయి, వాడి పనులు మాటలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఏమీ ఫలించడు, జీవితం వృధా అయిపోతూ ఉంటుంది, సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి, నిష్ప్రయోజనం అయిపోతుంది బ్రతుకు, ఫలించదు, ఫలభరితంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు, బ్రతుకు నష్టపోతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, దాన్ని గ్రహించాలి. గ్రహించేంతవరకు పట్టుదల కలిగి మనం ఉండాలి. ఇది నేను గ్రహించాలి అన్న పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ఫలించడానికి అవకాశం కలుగుతుంది. ఫలించాలి. అలా ఫలించాలంటే వాక్యాన్ని గ్రహించాలి. యేసు ప్రభువు వారు ఒక సందర్భంలో తన శిష్యులను గద్దించారు. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 14 వచ్చిన కాడి నుంచి చదువుతారా? 14. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి, దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడునని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకానూ గ్రహించలేదా? చూసారా ఆ మాట, చూసారా? మీరు ఇంకానూ గ్రహించలేదా? ఇక్కడ సందర్భం ఏమిటంటే పరిసయ్యులు యేసు ప్రభువునకు సూచక్రియ చేయమని అడిగారు. అడిగితే యేసు ప్రభు అన్నాడు, ఈ తరం వారికి నేను సూచక్రియ చేయను. ఎందుకు అడుగుతున్నారు ఈ తరం వారు సూచక్రియ అని? వారి యొద్ద నుండి వెళ్ళిపోతున్నారు యేసు ప్రభు. వెంటనే ధోని ఎక్కారు, వెళ్ళిపోతున్నారు. శిష్యులు కూడా ధోనిలో ఉన్నారు, నావ నడుస్తుంది, వెళుతున్నారు. ప్రభు వెళ్ళిపోతుండగా ఆయన అన్నారు, పరిసయ్యుల పులుసుని పిండిని గూర్చి చూచుకున్నాడు అన్నారు. పరిసయ్యుల పులుసుని పిండిని గూర్చి చూసుకోండి అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే, అరే మన దగ్గర రొట్టెలు లేవు కనుక ఇలా అంటున్నాడు ఈయన, మన దగ్గర ఆహారానికి రొట్టెలు లేవు అందుకని ఇలా మాట్లాడుతున్నారు ఈయన అని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన అన్నారు, మీరు గ్రహించలేదా? ఇంకా మీరు గ్రహించకుండా ఉన్నారా? మనం 5,000 మందికి
2 రొట్టెలు 5 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు మనం 5,000 మందికి పెట్టి 12 గంపలు ఎత్తాం. ఒకసారి 4,000 మంది పెట్టి 7 గంపలు ఎత్తాం. ఇంకా అది మీరు గ్రహించలేదా? ఇంకా మీరు గ్రహించలేదా? చూడండి, ఆ మాటలు ఏమన్నారు యేసుప్రభు, చూడండి అక్కడ, మీరు ఇంకనూ గ్రహింపలేదా? మీరు ఇంకనూ గ్రహించలేదా? వివేచింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5,000 మందికి 5 రొట్టెలు విరిచి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పి 12 అని చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడుగగా వారు 7 చెప్పిరి. అరే, మా యొద్ద ఒక్క రొట్టె ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సరే, ఒక్క రొట్టె ఉంది, తినడానికి మనం ఏమి ఆహారం తీసుకురావట్లేదని ఎలా మాట్లాడుతున్నారు ఈయన? మన దగ్గర ఒక్క రొట్టె ఉంది, అయ్యో మన గురించి ఎలా మాట్లాడుతున్నారు అని ఎందుకు మీరు అనుకుంటున్నారు? అలాగే ఇంకా మీరు గ్రహించలేదా? మనం ఆ వేళ ఇంతమందికి పెట్టాం కదా, ఒకసారి 5,000 మందికి పెట్టాం కదా, ఒకసారి 4,000 మందికి పెట్టాం కదా, మీ ఒక్కరిని నేను ఆశీర్వదించలేనా? మనం అందరం దాన్ని తినలేమా? ఇంకా మీరు గ్రహించలేదా? మీరు కఠిన హృదయులై ఉన్నారా? ఆ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోరా అని వారి యొక్క అవివేకాన్ని యేసు ప్రభువారు గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం జ్ఞాపకం పెట్టుకోవాలి విషయాలు. ఈ సంగతులు ఏమీ వాళ్ళ హృదయాల్లో లేవు. ఇలాగే మనం ఎన్నో విషయాలు మర్చిపోతూ ఉంటాం. దేవుని వాక్యాలు తేలిగ్గా తీసుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. కనుక గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. గ్రహించాలి అంటే అది మన వల్ల అయ్యే పని కూడా కాదు. ప్రభువునందు పిల్లారా, లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయం మనం చూస్తే 24వ అధ్యాయము 45వ వచనము. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. సరే, లేఖనాలను గ్రహించాలంటే దేవుడే మన మనస్సును తెరవాలి. అందుకే మనం అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ లేఖనాలలో ఉన్న విషయాలు గ్రహించినట్లుగా, నీ ధర్మశాస్త్రములో నీ గొప్ప సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరవండి, నా మనస్సును తెరవండి. దావీదు చేసినట్లుగా ప్రార్థన చేయాలి. దావీదు ఏమని చేశాడు? 119:15 ఏం చేశాడు దావీదు? 119:18 ఏం చేశాడు దావీదు? నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు కూడా చెప్తున్నారు, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సులను తెరచి. ఆయనే వారి మనస్సులను తెరిచాడు. అలాగే మీరు లేఖనాలు గ్రహించాలి అంటే, లేఖనాల్లో ఉన్న సత్యాన్ని, లేఖనాల్లో ఉన్న భావాన్ని మనం గ్రహించాలంటే ఆయనే మన మనస్సు తెరవాలి. మనం ప్రార్థన చేయాలి. దావీదు వలె మనం ప్రార్థన చేయాలి. దేవాని ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు తండ్రి అని దేవుణ్ణి మనం అడగాలి. తండ్రి, నీ లేఖనాలు గ్రహించినట్లు నా మనస్సును తెరువు తండ్రి అని మనం అడగాలి. ఇటువంటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేయగలుగుతామో మనసులు తెరుస్తాడు. ఎప్పుడైతే మనసులు తెరుస్తామో లేఖనాలు గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే లేఖనాలు గ్రహించామో అది మనలో నిలబడుతుంది. ఎప్పుడైతే వాక్యం నిలబడుతుందో ఫలిస్తాం, లేకపోతే ఫలించే అవకాశం ఉండదు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నాడు. మనం ఫలించాలి అంటే లేఖనాలు దేవుడే మన మనసులను దేవుడే తెరవాలి. లేఖనాలు గ్రహించినట్లుగా, ధర్మశాస్త్రం ఆశ్చర్య సంగతులు చూచినట్లు మన కన్నులు దేవుడే తెరవాలి. అందుని ఇర్మియా ప్రవక్త అన్నాడు కదా, నువ్వు గ్రహించలేని గూఢమైన గొప్ప సంగతులు ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇర్మియా 33:3 అన్నాడు, నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆయనకు మొర్ర పెట్టాలి, ఆయన మనం అడగాలి. యాకోబు కూడా ఏమన్నాడు?
మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలని. సొలొమోను ఏం చేశాడు? దేవుణ్ణి అడిగాడు జ్ఞానం ఇమ్మని. అలా లేఖనాలు గ్రహించినట్లుగా మనం దేవుణ్ణి అడగాలి. ఇరిమియా అదే అంటున్నాడు, నువ్వు నాకు మొర్ర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు గ్రహించలేని గూఢమైన గొప్ప సంగతులు గ్రహించినట్లుగా చేస్తానన్నాడు. దేవుడు ఆ సంగతులు అనుగ్రహిస్తానన్నాడు. అంచేత దేవుడు మన మనసులు తెరవాలి. మనసులు తెరిస్తేనే కానీ వాక్యం నిలబడదు. వాక్యం నిలబడితేనే కానీ ఫలించలేము. కనుక ఫలించాలి అంటే మన జీవితాల్లో ఏముండాలో తెలుసునా? మంచి గ్రహింపు ఉండాలి. గ్రహింపు లేకపోతే ఫలించలేము ప్రిలారా. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నాడు. ఏమండి, దానియేలుకి దర్శనం వచ్చినప్పుడు అతడు గ్రహించలేకపోయాడు. అప్పుడు గబ్రియేలు దూతను పంపించి ఆ దర్శనాలు గ్రహించడానికి కావలసిన ఆ గ్రహింపు శక్తిని గబ్రియేలు దూత ఇచ్చాడు. ఎవరికి? దానియేలుకి. దేవుడి ఆ శక్తి మనకి ఇవ్వాలి. మనం ఫలించాలంటే ఆ గ్రహింపు శక్తి మనకు అవసరమని దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. కనుక ప్రియమిత్రులారా, స్నేహితులారా, మనం ఫలించేవారిగా మన జీవితాలు ఉండాలని దేవుని వాక్యం పదే పదే మనం హెచ్చరిస్తుంది. ఫలభరితమైన జీవితాలు మనం బ్రతుకుల్లో ఉండాలి. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని తమ రక్షకుడిగా అంగీకరించకపోతే యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించిన వారు ఆయన యందు ఫలించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొనండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మేము నీలో ఫలించాలంటే ఎట్లా ఫలిస్తామో మీరు మాకు నేర్పిస్తున్న మీ లేఖనాల్లో ఉన్న సారాంశము మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై నిండు మనసుతో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలు ఫలభరితంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలో మాకు నేర్పిస్తున్న ఈ గొప్ప సంగతులన్నీ బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక కూడి వచ్చిన ప్రియులందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. సార్వత్రిక సంఘాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, నేటి దినాల్లో స్వామి భయంకరమైన పరిస్థితులు గుండా మానవ జాతి ప్రయాణం చేస్తూ ఉండగా మీరు తోడుగా ఉండి ఈ భయంకరమైన పరిస్థితుల నుండి మానవ జాతిని విడిపించి శాంతి సమాధానం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వైరస్ నుండి పూర్తి విడుదల దయచేయండి. వ్యాక్సిన్ మీరు అనుగ్రహించి మానవ జాతికి శాంతి సమాధానం దయచేయమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు కరోనాను బట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరి చుట్టూని బలమైన కంచి వేసి కాపుదలించమని, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎట్లా భద్రపరుస్తుందో నీ పిల్లల్ని అట్లా భద్రపరిచి సమస్త కీడుల నుండి మీరు తప్పించమని తండ్రి కోరుకుంటూ తండ్రి మీకు మహిమ ఆరోపించుకుంటున్నాం. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ మీరే కాచి కాపాడమని, రేపు ఆరాధన కొరకై మమ్మల్ని అందరినీ కూడా సిద్ధం చేయమని కోరుకుంటూ ఈ మనవులన్నీ మీ పాదాలకి సమర్పించుకుంటూ యేసు ప్రభుని దివ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము క్రీస్తు వారికి నిత్య కృప చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. పిల్లలందరికీ వందనాలండి.